హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను సేమియా పాయసం చేస్తున్నాను చెప్పా కదా, దాని పార్ట్ 2 కంటిన్యూషన్. ఇలా సేమియాలని మనం గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి, లేదంటే మాడిపోతాయి. బాగా ఫ్రై అవ్వాలి. దాని తర్వాత ఒక ప్యాన్లో వాటర్ వేసుకొని సేమియాలను ఉడకబెట్టుకోవాలి. వాటర్ బాయిల్ అవ్వినాక మనం వేయించుకున్న సేమియాని వేసుకొని ఉడకబెట్టుకోవాలి. ముందు పాలు వేస్తే పాలు కొంచెం దగ్గరికి అవుతాయి. మనం వాటర్లో ఉడకబెట్టుకొని మిల్క్ వేసినామంటే పాలలాగానే ఉండిపోతాయి, లేకపోతే గుజ్జు థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది. ఇప్పుడు పాలు వేసేసుకోవాలి. పాలు వేసుకొని బాగా మరిగించాలి. పాలల్లో కూడా సేమియాని బాగా ఉడకనివ్వాలి. నాకు ఇష్టమైన స్వీట్లలో సేమియా పాయసం ఒకటి. కొంచెం చక్కెర, షుగర్ కొంచెం నేను తక్కువనే